వైసీపీ మూడో జాబితాలో నేర చరిత్ర ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారంటూ చిత్తూరు టీడీపీ నేత సిఆర్ రాజన్ అన్నారు. చిత్తూరు ఇన్ఛార్జిగా నియమించిన విజయనందరెడ్డి ఎర్రచందనం కేసులో జైలుకు వెళ్లారని ఆరోపించారు. నిషేధిత లాటరీ టికెట్ల అమ్మారని విమర్శలు గుప్పించారు. ఇక 52 నియోజకవర్గాల్లో ఒక్క కాపుకు స్థానం కల్పించలేదన్నారు. టీడీపీ అధిష్టానం నేర చరిత్ర లేని వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. సంపద దోచుకునేవారు వైసీపీ నాయకులని, సంపద సృష్టించే వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే వైఎస్ఆర్సీపీ ప్రకటించిన మూడో జాబితా చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళని క్యాండిడేట్గా పెట్టడం జరిగింది. ఈ సమాజంలో మంచి వాళ్ళే లేరా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి వాళ్ళు కనబడడం లేదా, అర్థం కావడంలే. ఖచ్చితంగా మనం ఆలోచిస్తే ఈరోజు భూ కబ్జాదారులు ప్రకటించిన అభ్యర్థులు అందరూ కూడా భూ కబ్జాదారులు, నిషేధిత లాటరీ టికెట్లు అమ్మేవాళ్ళు, అలాగే శాండల్వుడ్ బట్టి అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఈ దీంట్లో కూడా ఈ టికెట్లు అలాట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన జిల్లా చిత్తూరు పార్లమెంటరీ కమిటీలో చిత్తూరు నియోజకవర్గం విజయానంద రెడ్డి గారు పీడీ యాక్ట్లో ఆయన జైలుకు పోయించారు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. ఆయన శాండల్వుడ్ వ్యాపారం చేస్తాడని, అలాగే ఇసుక దందా చేస్తాడని, ఈ లాటరీ టికెట్లు అమ్మే వాళ్ళకు కూడా ముందుండి నిషేధిత లాటరీ టికెట్లు అమ్మిస్తాడని, ఇంత చరిత్ర కలిగిన క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్టీ టికెట్ అలాట్ చేయడము చాలా బాధాకరం. అలాగే ఈ 52 నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక బలిజ అభ్యర్థి జేఎంసీ శ్రీనివాసులు గారు, అలాంటి వ్యక్తిని తీసేసి తన సామాజిక వర్గానికే చెందిన ఎలాంటి చరిత్ర ఉన్నా ఏమైనా పర్లేదు మనవాడే ఉండాలా అనే నేచర్తో ఆయనకి టికెట్ అలాట్ చేసి, విజయానంద రెడ్డి గారు టికెట్ అలాట్ చేసి బీసీల మీద కపట ప్రేమ ప్రవర్తిస్తూ ఉన్నాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.